కృష్ణా జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. 2 పంటలకు సాగునీరు ఇవ్వాలని బంటుమిల్లిలో రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల సంఘాల ఆధ్వర్యంలో లక్ష్మీపురం కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు నీరు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. రైతుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి ఇవ్వాల్సిందే. వాటర్ ఉంది కాబట్టి రావాలి, కలెక్టర్ గారు రావాలి. ఇక తహసీల్దార్ కార్యాలయంలో రైతుల నిరసనకు పెడన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పాల రాము సంఘీభావం తెలిపారు. కూటమి ఎన్నికల హామీల ప్రకారం 2 పంటలకు సాగునీరు అందించాలని రాము డిమాండ్ చేశారు. పంట పొలాలు చౌడ భూములుగా మారుతున్న అధికార పార్టీ నేతలు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. అది మేము కోరుతున్నది. కలెక్టర్ గారి ద్వారా ప్రకటన కావాలి. మీరు ఒకసారి మాట్లాడండి. కలెక్టర్ గారు కృష్ణా జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డుకెక్కారు. 2 పంటలకు సాగునీరు ఇవ్వాలని బంటుమిల్లిలో రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో లక్ష్మీపురం కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు నీరు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. రైతుల నిరసనను పోలీసులైతే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇక తహసీల్దార్ కార్యాలయంలో రైతుల నిరసనకు పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పాల రాము సంఘీభావం తెలిపారు. కూటమి ఎన్నికల హామీల ప్రకారం 2 పంటలకు సాగునీరు అందించాలని రాము డిమాండ్ చేశారు. పంట పొలాలు చౌడ భూములుగా మారుతున్న అధికార పార్టీ నేతలు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. మీరు ఒకసారి మాట్లాడండి.